ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్